ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ అంటే క్లాస్ 11th ఫిజికల్ సైన్స్కి సంబంధించి సెకండ్ చాప్టర్ మోషన్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్ అనేటువంటి చాప్టర్ యొక్క మెటీరియల్ చూద్దాం. సో ఇది వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. సో చాలామంది మెటీరియల్స్ అయితే అంటే దీనికి సంబంధించిన ఫిజికల్ సైన్స్ ఇంటర్మీడియట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి మెటీరియల్ అయితే అడిగారు. సో ఈరోజు వీడియోలో దీనికి సంబంధించిన మెటీరియల్ చూద్దాం. సో అందరూ మెటీరియల్ని క్లియర్గా చెక్ చేసుకోండి. వెరీ క్రిస్టల్ క్లియర్ మెటీరియల్ ఇది. సో అందరూ ఇది మీకు ఎగ్జామినేషన్కి కూడా హెల్ప్ అవుతుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్, వెయిటేజ్ ప్రకారంగా చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారంగా క్వశ్చన్స్ ఉంటాయి. సో అన్ని క్వశ్చన్స్ని నేర్చుకోండి, కానీ వెయిటేజ్ చూడండి. అంటే ఇప్పుడు ఈ మోషన్ అండ్ స్ట్రెయిట్ లైన్ అనే చాప్టర్లో ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి అన్నది మీరు చెక్ చేసుకుంటే మీ ఎగ్జామినేషన్లో మీకు ఈజీ అయిపోతుంది. అంటే లైక్ మీరు ఎగ్జామినేషన్కి చదవడానికి ముందు బుక్ తీసినప్పుడు మీరు అన్ని క్వశ్చన్స్ చదవకుండా పర్టికులర్ చాప్టర్ నుంచి పర్టికులర్ మార్క్స్కి సంబంధించి క్వశ్చన్స్ మీరు చదివేయచ్చు. సో ఈ మెటీరియల్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. మీ క్లాస్ వర్క్ ప్రిపరేషన్ కానీ, నోట్స్ ప్రిపరేషన్ కానీ, ఎగ్జామినేషన్ కోసం కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ మెటీరియల్, ఇలాంటి మెటీరియల్స్ కోసం అంటే ఇంటర్మీడియట్కి సంబంధించి మెటీరియల్స్ మరిన్ని కావాలి ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీ విల్ అప్లోడ్ ఇన్ అవర్ ఛానల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగుకి సంబంధించి అన్ని మెటీరియల్ మొత్తం అప్లోడ్ చేయడం జరిగింది.